ఆర్కే మాస్టర్. వెల్కమ్ టు కుటీ స్టడీ సర్కిల్ చిత్తూరు. సో మనకు ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి రెండు సబ్జెక్టులను కూడా మనం విజయవంతంగా అవలోకనం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి చాప్టర్. మానవ శరీరంలో గుండె ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా మ్యాథమెటిక్స్ కి గుండె లాంటి భాగము సంఖ్యామానము. అయితే ఈ సంఖ్యామానం అనేటువంటిది ఎన్ని చాప్టర్లతో కలిగి ఉంది, ఈ సంఖ్యామానంలో సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, సో నంబర్ సిస్టమ్ అనేటువంటిది మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి చాప్టర్స్ సిలబస్ అనేటువంటిది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నంబర్ సిస్టమ్ లో ఫస్ట్ అంకె స్థాన విలువలు, రెండవది సంఖ్యలు సంఖ్యామానం, మూడవది సంఖ్యామానములోని రకాలు, టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్, నాలుగవ చాప్టర్ సంఖ్యల వర్గీకరణ, ఐదవ చాప్టర్ సంఖ్యా సముతులు, ఆరవ చాప్టర్ భాజనీయత సూత్రాలు, ఏడవ చాప్టర్ కారణాంకాలు, ఎనిమిదవ చాప్టర్ కారణాంకాలు గుణిజాలు, ఎనిమిదవ చాప్టర్ కసాగు గసాబా, తొమ్మిదవ చాప్టర్ భిన్నాలు రకాలు, పదవ చాప్టర్ దశాంశ భిన్నాలు. మరి మనకు ఆల్ కాంపిటేటివ్ లో మనం ప్రధానంగా సంఖ్యామానాన్ని 10 భాగాలుగా విభజించుకుంటున్నాం. 10 భాగాలను కూడా మనం వీడియోస్ రూపంలో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ సంఖ్యామానం నుంచి మనకు ఖచ్చితంగా 10 మార్కుల వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఎగ్జామినేషన్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం తీసుకున్నట్లయితే 10 మార్కుల వెయిటేజ్ అనేటువంటిది దాదాపుగా మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ అంకెలు స్థాన విలువలు, డిజిట్ అండ్ ప్లేస్ వాల్యూస్, సో నంబర్స్, సిస్టమ్ ఆఫ్ నంబర్స్, types of number systems, so classification of numbers, so number systems sets, next divisibility of numbers, next factors and multipliers, so LCM and GCF, types of fractions, then decimal fractions. ఇది మనకు అయితే ఇందులో ఎక్కువగా మనకు ఎక్కడ బిట్లు వస్తున్నాయి అంటే, సో కారణాంకాలు పైన, కసాగు గసాబా పైన, భిన్నాలు, దశాంశ భిన్నాలు, భాజనీయత సూత్రాలు, సంఖ్యల వర్గీకరణ, అంకెలు స్థాన విలువలు అనేటువంటి వాటిపైన మనకు ఎక్కువగా, అంటే ఈ చాప్టర్ ని ఓవరాల్ గా మనం ఎలా చెప్తున్నాము అంటే, ఆల్ కాంపిటేటివ్, అన్ని పరీక్షలకు, అన్ని పోటీ పరీక్షలకు మీకు సన్నద్ధమయ్యేటువంటి వ్యక్తులకు సో పూర్తి జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం అవుతుంది. ఆ విధంగా మనం దీన్ని డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ సంఖ్యా వ్యవస్థ అనేటువంటి దాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మనకు అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు అంటే, సో మనం ఫస్ట్ గా ఈ అంకెలు స్థాన విలువల గురించి చూద్దాం. అంకెలు స్థాన విలువల గురించి మనం చూసేటప్పుడు, సో ఏంటి అంకెలు ఏవి, ఈ అంకెల్ని వాటికి స్థాన విలువలు ఏమైనా ఉన్నాయా, అంకెల్ని ఏ విధంగా మనం తీసుకోగలము అనేటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, అంకె అంటే ఇక్కడ ఒక అంకె అంటే
మనకు ఒక గుర్తుతో కలిగిన విలువ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. గుర్తులతో కలిగిన విలువలు అంటే వాటిని మనం ఏం చెప్తాము అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా మనం గుర్తులతో కలిగిన విలువలు. సో అయితే మనకు ప్రాథమికంగా ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే అంకెల సంఖ్య 10. సో 0 నుంచి 9 వరకు ఉన్నటువంటివన్నీ కూడా సో ఏమున్నాయి అంటే 10 అనేటువంటిది ఉన్నాయి. అయితే ఈ అంకెలకు కలిగిన విలువలు అంటే ప్రతి అంకెకు కూడా మనకు ఒక విలువ అనేటువంటిది ఉంటది. సో అలాంటి విలువలు ఏమున్నాయి ఈ అంకెకు? ఇక్కడ ప్రాధాన్యత లేని అంకె అంటే ప్రాధాన్యత లేని అంకె అంటే 0. ప్రాధాన్యత లేని అంకె ఏది అంటే 0. అంటే అంకెగా రాసినప్పుడు 0కి ఎలాంటి విలువ అనేటువంటిది లేదు. గుర్తులను విలువలు కలిగినటువంటి వాటినే మనం అంకెలని చెప్తున్నాం. 0ని ఇండివిజువల్ గా రాసినప్పుడు మనకు ఏముండదు అంటే సో ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు, ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉండదు. ప్రాధాన్యత కలిగినటువంటి అంకెలు ఏవైనా ఉన్నాయా అంటే ప్రాధాన్యత గల అంకెలు ఏవి అంటే సో 1 2 3 4 5 6 7 8 9. అంటే ప్రాధాన్యత గల అంకెల సంఖ్య ఎన్ని అంటే 9. అంకెల సంఖ్య ఎన్ని అంటే 10. సో ప్రాధాన్యత లేని అంకె ఏది అంటే 0 అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ అంకెలకు ముఖ విలువ అనేటువంటిది మాత్రమే అంకెలు ముఖ విలువను మాత్రమే కలిగి ఉంటాయి. ముఖ విలువ మాత్రమే కలిగి ఉంటాయి. అంకెలకు కలిగినటువంటి విలువ ఏది అంటే ముఖ విలువ మాత్రమే. ముఖ విలువ అంటే దాని ఒరిజినల్ విలువ, దానికి ఉన్నటువంటి విలువ. 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3. ఆ విధంగా ముఖ విలువలను మాత్రమే కలిగినటువంటివి ఏవి అంటే అంకెలు. ముఖ విలువలను మాత్రమే కలిగినటువంటివి ఏవి అంటే అంకెలు. అయితే ఇలా అంకెల సముదాయాన్ని ఏమని చెప్తున్నామండి? నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే సంఖ్యలు. ఈ సంఖ్యలు అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే సో ఈ సంఖ్యలు తీసుకున్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలండి. సో గుర్తు ఏది రావాలి అంటే అంకెల సముదాయము లేదా అంకెలు సమూహం అని కూడా చెప్పవచ్చు. అంకెల సమూహము అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాకే మనం 0 అనేటువంటిది ప్రాధాన్యత లేనిది అని చెప్పాం. అయితే ఇక్కడ చూడండి, 2 పక్కన నేను 0 పెడుతున్నా. 2 పక్కన 0 పెట్టడం వల్ల అదేమవుతా ఉంది అంటే 20. ఏమవుతోంది? 20. 20 అంటే 20 అన్నప్పుడు దీనికి స్థాన విలువ అనేటువంటిది కూడా వస్తూ ఉంది. 20 అని మనం చదువుతున్నాము అంటే దాని విలువ పెరుగుతూ ఉంది. దాని విలువ పెరగడం వల్ల మనకు అక్కడ ఏమున్నాయి అంటే స్థాన విలువలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలాగే 2 5 0 0 2500 అని చదువుతున్నాం. 2500 అని చదువుతున్నాం. అంటే సంఖ్యలకు ఏ విలువలు ఉంటాయి? సంఖ్యలకు ముఖ విలువ, ఫేస్ వాల్యూ. సో దీన్ని మనం ఫేస్ వాల్యూ అని, నెక్స్ట్ స్థాన విలువ ప్లేస్ వాల్యూ. ఒకటేమో ఫేస్ వాల్యూ ముఖ విలువను మాత్రమే కలిగినటువంటివి ఏవి అంటే అంకెలు. ముఖ విలువను మరియు స్థాన విలువను కలిగినటువంటివి ఏవి అంటే మనము స్థాన విలువలు ముఖ విలువలు రెండూ కలిగినటువంటివి సంఖ్యలుగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ 0కు విలువను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఈ 0కు విలువ కనుక్కునేది ఎవరు అంటే భాస్కరాచార్యుడు. సో ఈ 0కు విలువ కనుగొన్నటువంటి 0 అనేటువంటిది ఉంది అని చెప్పి
అది దాన్ని ఎలాబరేటింగ్ గా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సో భాస్కరాచార్యుడు అని చెప్తాం. అయితే సున్నను కనుగొన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఫస్ట్ గా మన ఇండియన్స్ కనుక్కున్నారు. అయితే అరబ్బులు ఏం చేశారు అంటే ఈ విలువలకు స్థాన విలువలు లేదా అంకెలకు ప్రాచుర్యాన్ని కల్పించడం వల్ల సంఖ్యామానాలు అనేటువంటివి చెప్పేటప్పుడు మనం హిందూ అరబిక్ సంఖ్యామానము అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ హిందూ అరబిక్ సంఖ్యామానంలో మరి మనం సంఖ్యామానాల్లో వాటి విలువలు అనేటువంటివి చూద్దాం. అయితే హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనం ఉపయోగించేటివి ఏవి అంటే 0 నుండి 9 వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగించి వాటి స్థాన విలువల ఆధారంగా మనం అంకెలు అనేటువంటివి కానీ సంఖ్యలు అనేటువంటివి కానీ రాసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే మనకు ఫస్ట్ 0 అనేటువంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే భారతీయులు అనేటువంటి వాళ్ళు కనుగొన్నారు. దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు అంటే అరబ్బులు తీసుకురావడం వల్ల ఇద్దరు కలిసి కృషి చేయడం వల్ల మనం సంఖ్యామానాల్లో మొదటి సంఖ్యామానంగా హిందూ అరబిక్ సంఖ్యామానంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు స్థాన విలువలు అనేటువంటి వాటిని మనం తీసుకున్నట్లయితే సంఖ్యల యొక్క ముఖ విలువ స్థాన విలువలు మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా వాటి యొక్క స్థాన విలువలు ముఖ విలువలు అనేటువంటివి ఉంటాయి అంటే సో మనం ఎప్పుడూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 1 7 8 9 10 అని ఇలా రాసుకున్నా. నేను ఎప్పుడూ కూడా విడివిడిగా చదవడం వేరు, కలిపి చదవడం వేరు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడూ కానీ స్థాన విలువలు అనేటువంటి వాటిని ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాము అంటే కుడి వైపు నుంచి స్టార్ట్ చేస్తామండి. ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం? కుడి వైపు నుంచి స్టార్ట్ చేస్తే ఎడమ వైపు వచ్చే కొలది 10 రెట్లు పెరుగుతుంది. 10 రెట్లు చూడండి. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. ప్రతిసారి కూడా 10 రెట్లు అనేటువంటిది కుడి వైపు నుంచి ఎడమ వైపుకి వచ్చేటప్పటికి ఆ అంకె యొక్క విలువ ఎంత పెరుగుతుంది అంటే 10 రెట్లు పెరుగుతుంది. ఎటువైపు నుండి ఎటువైపు? కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వచ్చేటప్పటికి ప్రతి అంకె యొక్క విలువ 10 రెట్లు అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో ఆ విలువలు అనేటువంటివి ఏ విధంగా పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని మరి చూద్దాం. అయితే ఈ సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్యలు ఏవి, అతి చిన్న సంఖ్యలు ఏవి? సో 1 అంకెను కలిగినటువంటి అతి పెద్ద సంఖ్య, 2 అంకెలు కలిగినటువంటి అతి పెద్ద సంఖ్య, 5 అంకెలు కలిగినటువంటి అతి పెద్ద సంఖ్య ఏదైనా ఉన్నాయా అంటే వాటిని ఒక్కసారి మనం చూద్దాం. సో ఈ స్థాన విలువలు పెరుగుతాయని చెప్పి చూసుకున్నాం. అయితే చూడండి ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ అనేటువంటిది వేస్తున్నా నేను. సో అంకెల సంఖ్య, నంబర్ ఆఫ్ డిజిట్, అంకెలు సంఖ్య, అతి చిన్న విలువ, నెక్స్ట్ అతి పెద్ద విలువ, చూడండి. ఇప్పుడైతే నేను 1 2 3 4 5 6 7 8 9 ఇలా తీసుకున్నా. అంకెలు ఎన్ని ఉండాలి అంటే 1 ఉండాలి. 1 ఉన్నప్పుడు అతి చిన్న విలువ ఏది అంటే ఇక్కడ ఏది రాస్తామండి? 0. సో మరి అతి పెద్ద విలువ ఏది అంటే 9. మరి 2 అంకెలు ఉండాలి. అతి చిన్న విలువ ఏది అంటే 10. సో అతి పెద్ద విలువ ఏది అంటే 99. 3 అంకెలు ఉన్నాయి. అతి చిన్న విలువ ఏది అంటే 100. అతి పెద్ద విలువ ఏది అంటే 999. 4 ఉన్నప్పుడు ఏది అంటే 1000. 99,999. సరే 9,999. మరి 5 అంకెలు ఉన్నప్పుడు 10,000. ఇక్కడ వచ్చేటప్పటికి 99,999. చూడండి. మరి 6 అంకెలు ఉన్నప్పుడు 10,000 అయిన వెంటనే మనకు వచ్చేటువంటిది 1,00,000. సో ఇక్కడ 9,99,999. సో నెక్స్ట్ 7. సో నెక్స్ట్ 7 9 అనేటువంటివి మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి 8
అంకెలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తున్నాం, అంటే 10 రెట్లు పెరగడం అనేది మనకు జరుగుతూ ఉంది. సో ఇప్పుడు 8 అంకెలు ఉన్నప్పుడు మనకి ఎన్ని సున్నాలు రావాలి అంటే 7 సున్నాలు అనేటువంటివి వస్తాయి. సో ఇలాంటప్పుడు మనం ఏ విధంగా రాయాలి, ఇక్కడ కూడా అంతే, మనకు 9 9 9 9 9 9 ఇలా మనం విలువలు అనేటువంటివి, సో చిన్న విలువలన్నీ పెద్ద విలువలు, ఇక్కడ 7 ఉన్నాయి, 7 7 ఇక్కడ 8 ఇక్కడికి వచ్చేటప్పటికి 8 ఇలా మనకు విలువలు అనేటువంటివి మారుతూ ఉండటము అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడే మనకు స్థాన విలువల తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి 1000కి నేనేం చేస్తున్నాను అంటే ఐ మీన్ ఇక్కడ 999 ఉంది, 1000లో నుంచి ఒకటి తీసేస్తే 999 వస్తుంది. 999కి ఒకటి కూడుకున్నట్లయితే 1000 అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఒకటి కూడడం ఒకటి తీసివేయడం అనేటువంటిది జరుగుతుంది. కూడినప్పుడు చిన్న విలువ నెక్స్ట్ అంకెల్లో చిన్న విలువ వస్తుంది, తీసివేసినప్పుడు మునుపటి దాని అంకెల్లో పెద్ద విలువ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇలా మనం అంకెలు అనేటువంటివి అతి పెద్ద విలువలు అతి చిన్న విలువలని కూడా మనం చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇలా ఎన్ని ఇచ్చినా కూడా మనం ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకు రాయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అదే విధంగా ఇక్కడ స్థాన విలువలు అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఈ స్థాన విలువల్ని ఏ విధంగా మనం కనుక్కుంటున్నాం, సో ఈ స్థాన విలువలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఈ స్థాన విలువలు అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ స్థాన విలువలు అనేటువంటి వాటిని మనం ఏ విధంగా ఈ స్థాన విలువల్ని ప్లేస్ వాల్యూస్ ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నంబర్ అనేటువంటి తీసుకుంటున్నాను మిత్రులారా, 1 2 4 7 8 6 8 9 7 6 ఇలా తీసుకున్నా నేను. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే సో స్థాన విలువలు గుర్తించాలి. దీనికి స్థాన విలువలు గుర్తించాలి అంటే సో మనకి ఇక్కడ 2 మానాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి హిందూ అరబిక్ మానము, స్థాన విలువల్ని మనం 2 మానాల్లో రాస్తాం. ఒకటి హిందూ అరబిక్ మానము, రెండవది ఆంగ్ల మానము. హిందూ అరబిక్ మానము ఆంగ్ల మానములో స్థాన విలువలని దీన్ని మనం బ్రిటిష్ పద్ధతి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పద్ధతి? బ్రిటిష్ పద్ధతి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. లేదా సో ఇందులో మనకు ఈ చూడండి హిందూ అరబిక్ మానంలో స్థాన విలువలు అనేటువంటి విధంగా ఉంటాయి అంటే 1 10 100 కమ 1000 10,000 కమ 1,00,000 10,00,000 కమ అంటే రెండు స్థానాలకి మనం విలువలు అనేటువంటి వాటిని సో కామాలతో గుర్తించడం అనేటువంటిది. కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మొదటగా 3 స్థానాలు తీసుకుంటాం, తర్వాత రెండు స్థానాలకి గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందులో హిందూ అరబిక్ మానం. సో అదే ఆంగ్ల మానాన్ని తీసుకున్నాము అంటే 3 స్థానాలకి కామా అనేటువంటిది వాడుతూ వెళ్ళడం జరుగుతుంది. ఆంగ్ల మానంలో ప్రతి 3 స్థానాలకి కామా అనేటువంటిది మనం వాడుతున్నాం. అదే విధంగా హిందూ అరబిక్ స్థానంలో కుడివైపు మొదటి 3 అంకెలకు ఒక కామాని, తర్వాత ఉన్నటువంటి అంకెలకు రెండు అంకెలకు కామా అనేటువంటిది వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి దీన్ని ఏం చెప్తాము అంటే ఒకట్ల స్థానము, వన్స్ ప్లేస్. నెక్స్ట్ పదుల స్థానము, చూడండి మనం అన్ని రాస్తాము ఒకసారి తర్వాత మళ్ళీ చూద్దాం. వందల స్థానము, నెక్స్ట్ వేల స్థానము, నెక్స్ట్ 10,000 స్థానము, నెక్స్ట్ 10,000 స్థానము, లక్షల స్థానము, నెక్స్ట్ 10 లక్షల స్థానము, నెక్స్ట్ కోట్ల స్థానము,
నెక్స్ట్ 10 కోట్ల స్థానము, నెక్స్ట్ 100 కోట్ల స్థానము. సో ఇలా మనం 10 ఒకట్ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000 స్థానము, 10,000 స్థానము, లక్షల స్థానము, 10 లక్షల స్థానము, కోట్ల స్థానము, 10 కోట్ల స్థానము, 100 కోట్ల స్థానము అనేటువంటిది మనం దేంట్లో రాస్తున్నాము అంటే ఇవన్నీ కూడా హిందూ అరబిక్ మానము. హిందూ అరబిక్. ఎందుకు హిందూ అరబిక్ అని చెప్పాము అంటే మీకు తెలిసిందే. ఎందుకు హిందూ అరబిక్? ఫస్ట్ ఇండియన్స్ కనుక్కున్నారు. ఇండియన్స్ కనుక్కున్న జీరో వాల్యూని ప్రపంచవ్యాప్తంగా అరబ్బులు ప్రచారం చేయడం జరిగింది. ఇద్దరు సమిష్టి కృషి వల్ల ఏర్పడినటువంటిదే హిందూ అరబిక్ మానము. సో ఈ హిందూ అరబిక్ మానంలో స్థాన విలువలు అనేటువంటి వివిధంగా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇది 10 పవర్ 1 అని, 10 పవర్ 0 అని, 10 పవర్ 1 అని, 10 పవర్ 2 అని, 10 పవర్ 3 అని, 10 పవర్ 4 అని, 10 పవర్ 5 అని, 10 పవర్ 6 అని, 10 పవర్ 7 అని, 10 పవర్ 8 అని, 10 పవర్ 9 అని చెప్పి మనం సో మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలా జరిగినప్పుడు చూడండి, అన్నీ కూడా కుడివైపు నుండి అంటే పై వైపు అంటే కుడివైపు ఇలా వెళ్తూ ఉన్నాం. అంటే కుడివైపు నుంచి ముందుకు ఇలా ఎడమ వైపుకి వచ్చేటప్పటికి 10 10 10 10 10 10 10 10 పెరుగుతూ ఉంది. 10 రెట్లు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంది. అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ 10 పవర్లు అన్నింటినీ కూడా నేను ఇలా బాక్స్ లో రాసుకుంటూ ఉన్నా. సో ఇలా రాసుకున్నప్పుడు మనకు ఇక్కడే చూడండి ఆంగ్ల మానాన్ని కూడా మనం రాయడం జరుగుతుంది. ఆంగ్ల మానము. సో ఈ ఆంగ్ల మానంలో మనం ఏం చెప్పాం? 3 3 అని చెప్పాం. అయితే ఆంగ్ల మానంలో వీటి విలువలు అనేటువంటివి ఏ విధంగా మారుతాయి? సో ఏ విధంగా మారుతాయి అంటే ఆంగ్ల మానాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒకట్ల స్థానమే అని చెప్తాం. ఒకట్ల స్థానము. నెక్స్ట్ 10లు, నెక్స్ట్ 100లు, నెక్స్ట్ 1000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 100,000. ఈడ 100లోకి వెళ్ళిపోతాం. 100,000. సో నెక్స్ట్ 1000 అంటే ఇక్కడ చూడండి 100,000 తర్వాత మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ మిలియన్. మిలియన్. నెక్స్ట్ 10 మిలియన్లు. 10 మిలియన్లు. నెక్స్ట్ 100 10 మిలియన్లు. 100 మిలియన్లు. నెక్స్ట్ 1000 మిలియన్లనే బిలియన్. బిలియన్. బిలియన్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అనేటువంటివి ఏ విధంగా వస్తాయి అంటే 10 పవర్ 6 అనేది దేనిని సూచిస్తుంది అని చెప్పి అడుగుతాడు. 10 పవర్ 6 మనకు కనిపించగానే మనము ఎప్పుడూ కూడా దేన్ని గుర్తించాలి అంటే సో ఆంగ్ల మానంలో మిలియన్ ని సూచిస్తుంది. 10 పవర్ 9 అనేటువంటిది మనకు కనిపించగానే ఆంగ్ల మానములో బిలియన్. అయితే ఈ బిలియన్ కి చూడండి 1 బిలియన్ అంటే ఎంత రాస్తున్నాము అంటే 1 బిలియన్ ఇస్ ఈక్వల్స్ టు 10 పవర్ 9 అని చెప్పి రాస్తున్నాం. అయితే ఈ బిలియన్ కి మరొక పేరు అరబ్. అరబ్. బిలియన్ కి మరొక పేరు ఏది అంటే అరబ్ అని చెప్పడం జరుగుతుంది. సో సంఖ్యలు మనకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండేటువంటివి ఇవన్నీ కూడా. ఒక బిలియన్ అంటే 10 పవర్ 9. మరి దానికి మరొక పేరు ఏంటి అంటే సో అరబ్. ఒక మిలియన్ అంటే 10 పవర్ 6. సో నెక్స్ట్ ఒక ట్రిలియన్ అంటే ట్రిలియన్. ట్రిలియన్. ఒక ట్రిలియన్ అంటే 10 పవర్ 12. 10 పవర్ 12 అంటే దీని ఇంకోలాగా ఏం చెప్పొచ్చు అంటే మిలియన్ మిలియన్లను ఏమంటాం? మిలియన్ మిలియన్లను మిలియన్ మిలియన్లు మిలియన్ మిలియన్లను ఏమంటాము అంటే
ట్రిలియన్. ఇది మనకు ఒకసారి బిట్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. 10^12 అని చెప్పేసి కింద ఆప్షన్లలో 10,000, సో 10 లక్షలు, కోటి, 10 మిలియన్లు అని చెప్పేసి చివరిగా డి ఆప్షన్ లో మిలియన్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలా మిలియన్లు అని చెప్పి అడిగినప్పుడు మనం ఏ రాయాలి అంటే ఒక ట్రిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 10^12 మిలియన్లుగా మనం చెప్తాం. ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు 10^9. ఒక బిలియన్ ఏమని చెప్తున్నాం అంటే అరబ్బులు అని చెప్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనకు లక్షకు ఎన్ని సున్నలు అనేటువంటివి ఉంటాయి, లక్షకు ఎన్ని సున్నలు అనేటువంటివి ఉంటాయి, ఒక లక్షకు 5 సున్నలు అనేటువంటివి ఉంటాయి. 5 సున్నలు ఉంటే లక్షకి 5 సున్నలు ఉంటే లక్షలో ఎన్ని అంకెలు ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్ లో ఉన్న అంకెల సంఖ్య ఎంత అంటే 7. ఎందుకంటే 6 జీరోస్ ఉంటాయి, ఒక 1 ఉంటది, కాబట్టి 7 డిజిట్స్ అనేటువంటివి మనకు ఉండడం జరుగుతుంది. అదే బిలియన్ లో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే అంకెల సంఖ్య ఎన్నంటే 10. బిలియన్ లో అంకెల సంఖ్య ఎన్నంటే 10. ట్రిలియన్ లో అంకెల సంఖ్య ఎన్ని అంటే 13. సో ఈ విధంగా అంకెల సంఖ్య అనేటువంటిది మనం వచ్చేటప్పుడు ఒక విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటది. సో అలా మనకు విలువలు అనేటువంటివి మార్చుకుంటూ ఉంటాం. అయితే కోటికి ఎన్ని సున్నలు ఉన్నాయి అన్నప్పుడు చూడండి, కోట్ల స్థానము అన్నప్పుడు 10^7. ఎన్ని సున్నలు ఉన్నాయి అంటే 7 సున్నలు. అదే ఒక 100 మిలియన్లలో ఎన్ని సున్నలు ఉంటాయి అంటే 8 సున్నలు ఉంటాయి. 10 కోట్లలో ఎన్ని సున్నలు ఉంటాయి అంటే 8 సున్నలు ఉంటాయి. సో అయితే 10 కోట్ల నుంచి ఒకటి తీసివేయగా ఏర్పడే అతిపెద్ద సంఖ్య అంటాడు. ఒకటి తీసేసాము అనుకోండి, 10 కోట్లు 8 సున్నలు ఉన్నాయి. సో ఒకటి తీసేసాము అంటే దాని మునుపు అంటే 8 అంకెల స్థాన విలువ అనేటువంటిది వస్తుంది. 10 కోట్ల నుండి ఒకటి తీసేసామంటే ఏమవుతుంది? 9,99,999 అనేది మనం రాస్తాం. మరి అలా మనకు ఒకటి తీసేసినప్పుడు మునుపటి వాల్యూకి అంటే 10 కోట్ల నుండి ఒకటి తీసేసాం కాబట్టి కోట్లలోకి వెళ్ళింది. కోట్ల నుండి ఒకటి తీసేసాం అనుకోండి లక్షల్లోకి వెళ్తుంది. లక్షల్లో నుంచి ఒకటి తీసేసామంటే సో అలా మనకు వేలల్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మనం ఈ స్థాన విలువల గురించి సో చూడండి, హిందూ అరబిక్ మానంలో ఏ విధంగా ఉన్నాయి, ఆంగ్ల మానంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూసాం. మరొకసారి చూడండి, హిందూ అరబిక్ మానం అని దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే సో హిందూ అరబిక్ మానం, హిందువులు అంటే మనం ఇండియన్స్ అరబ్బులు ఇద్దరు కలిసి దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం కాబట్టి హిందూ అరబిక్ మానము అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే రెండిట్లో కూడా హిందూ అరబిక్ మానంలో మొదట 3 స్థానాలకు కామా ఉంచి స్థాన విలువలను లెక్కించడం జరుగుతుంది. తర్వాత పోను మనకు 2 అంకెలకే కామాను ఉపయోగించి స్థాన విలువలు అనేటువంటి వాటిని మనం లెక్కించడం జరుగుతుంది. అలా లెక్కించడం అనేది హిందూ అరబిక్ మానం. దానికి సంబంధించినటువంటి స్థాన విలువలు ఇలా రాసాము. సో 10^0, 10^1, 10^2, 10^3, 10^4, 10^5, 10^6, 10^7, 10^8, 10^9 వరకు బిలియన్ వరకు నేను రాశాను. మరి మనకు బిలియన్ తర్వాత 10 బిలియన్లు, 10 బిలియన్ల తర్వాత 100 బిలియన్లు, 100 బిలియన్ల తర్వాత ట్రిలియన్. సో ట్రిలియన్ తర్వాత మనకు 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, ట్రిలియన్లు అని చెప్పి మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనకు ట్రిలియన్ వరకే మనకు సిలబస్ లో అనేక సార్లు సిలబస్ లో రిపీటెడ్ గా రావడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఆల్ కాంపిటేటివ్ లో సిలబస్ ఏంటి అంటే 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ని మనం అనాలిసిస్ చేస్తే సో ఇది ఎక్కువగా కూడా అర్థమెటిక్ అంటే 10వ తరగతి వరకే. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ పుస్తకాలను అనుసరించి మనం సో సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్. అయితే మనకి ఇక్కడ 3 పాయింట్స్ రాశాను. ఒక మిలియన్ అంటే ఎంత అంటే 10^6, ఒక బిలియన్ అంటే 10^9. ఈ బిలియన్ కి మరొక పేరు ఏంటి అంటే అరబ్బు. ట్రిలియన్ అంటే 10^12, మిలియన్ అని రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మనం స్థాన విలువలకు సంబంధించి అంశాలను చూసాం.